ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఇండియన్ 3 పై అనుమానాలు మొదలయ్యాయి. ఇండియన్ 2 కనీసం యావరేజ్ అయినా ఇండియన్ 2 పై ఎంతో కొంత క్రేజ్ ఉండేది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అవడం, ఆ వెంటనే రామ్ చరణ్‌తో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ చిత్రం ఫ్లాప్ అవ్వడం, ఇవన్నీ చూస్తే ఇండియన్ 3 పై అస్సలు హైప్ లేకుండా చేశాయి. అయినప్పటికీ దర్శకుడు శంకర్ ఇండియన్ 3 వస్తుంది అని చెప్తూ వచ్చారు. తాజాగా ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారట. 70-80% షూటింగ్ పూర్తి కావడంతో ఇండియన్ 3ని థియేటర్స్‌లోకి తెచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. మిగతా షూటింగ్ పూర్తి చేయడానికి లైకా నిర్మాతలు కూడా సిద్ధమయ్యారు. ఇండియన్ 2 దెబ్బకి లైకా వాళ్ళు దివాలా తీశారని టాక్ నడిచిన సందర్భంలో ఇండియన్ 3 మిగతా షూటింగ్ ని తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేయాలని శంకర్ కి కండిషన్ పెట్టడంతో శంకర్ కూడా ఇండియన్ 3 కి సంబంధించిన కాస్ట్లీ వ్యవహారాన్ని పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. కమల్ హాసన్ ఇచ్చే డేట్స్ చూసుకుని ఇండియన్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఇండియన్ 3 పై అనుమానాలు మొదలయ్యాయి. ఇండియన్ 2 కనీసం యావరేజ్ అయినా ఇండియన్ 2 పై ఎంతో కొంత క్రేజ్ ఉండేది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అవడం, ఆ వెంటనే రామ్ చరణ్‌తో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ చిత్రం ఫ్లాప్ అవ్వడం, ఇవన్నీ చూస్తే ఇండియన్ 3 పై అస్సలు హైప్ లేకుండా చేశాయి. అయినప్పటికీ దర్శకుడు శంకర్ ఇండియన్ 3 వస్తుంది అని చెప్తూ వచ్చారు. తాజాగా ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారట. 70-80% షూటింగ్ పూర్తి కావడంతో ఇండియన్ 3ని థియేటర్స్‌లోకి తెచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. మిగతా షూటింగ్ పూర్తి చేయడానికి లైకా నిర్మాతలు కూడా సిద్ధమయ్యారు. ఇండియన్ 2 దెబ్బకి లైకా వాళ్ళు దివాలా తీశారని టాక్ నడిచిన సందర్భంలో ఇండియన్ 3 మిగతా షూటింగ్ ని తక్కువ బడ్జెట్‌లోనే పూర్తి చేయాలని శంకర్ కి కండిషన్ పెట్టడంతో శంకర్ కూడా ఇండియన్ 3 కి సంబంధించిన కాస్ట్లీ వ్యవహారాన్ని పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. కమల్ హాసన్ ఇచ్చే డేట్స్ చూసుకుని ఇండియన్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.